హలో అండి, నమస్తే. వెల్కమ్ టు దివ్యాస్ ఫుడ్ రెసిపీస్. ఈరోజు వీడియోలో పోహా మిక్స్చర్ని చాలా ఈజీగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తున్నాను. చిన్న చిన్న టిప్స్ ఫాలో అయితే మనం బయట కొనుక్కోవాల్సిన అవసరం లేకుండా ఇంట్లోనే ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇప్పుడు పోహా మిక్స్చర్ ప్రిపరేషన్ చూద్దాం. ముందుగా పేపర్ అటుకులు కాకుండా ఇలా దొడ్డుగా ఉండే అటుకులను తీసుకోండి. స్టవ్ వెలిగించి కడాయి పెట్టుకోవాలి. కడాయి హీట్ అయిన తర్వాత డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ని వేసుకోవాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత పోహాని ఇలా కొంచెం కొంచెం వేసుకుంటూ ఫ్రై చేసుకోవాలి. అటుకులను ఎక్కువసేపు వేయించాల్సిన అవసరం లేదు, ఇలా వేయగానే ఫ్రై అయిపోతాయి. అటుకులు ఫ్రై అయ్యాయి కదా, ఇప్పుడు వేరొక గిన్నెలోకి తీసుకోవాలి. ఇవి చిన్న చిన్నగా ఉంటాయి కాబట్టి ఆయిల్ నుంచి తీయడానికి కొంచెం ఇబ్బందిగా ఉంటుంది. మంటను మీడియం ఫ్లేమ్లో ఉంచి తీసుకోవాలి, లేదంటే మాడిపోతుంది. సేమ్ ఇలాగే మిగతా అటుకులను కూడా వేయించుకోవాలి. ఈ అటుకులను వేయించడం వల్ల ఆయిల్ కూడా బ్లాక్గా అయిపోతుంది, సో నెక్స్ట్ టైం యూజ్ చేయడానికి రాదు. ఇప్పుడు 1 కప్ పల్లీలను కూడా తీసుకొని డీప్ ఫ్రై చేసుకోవాలి. మెయిన్గా పల్లీలు వేయడం వల్ల పోహా మిక్స్చర్ చాలా టేస్టీగా ఉంటుంది. ఇవి బాగా వేగిన తర్వాత మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న పోహాలోకి వేసుకోవాలి. అలాగే ఇప్పుడు కొద్దిగా కరివేపాకు కూడా డీప్ ఫ్రై చేసుకోవాలి. ఈ కరివేపాకు బయటికి తీసిన తర్వాత క్రిస్పీగా అవుతుంది. తినేటప్పుడు మధ్య మధ్యలో అలా కరివేపాకు తగులుతుంది కాబట్టి క్రిస్పీగా చాలా టేస్టీగా ఉంటాయి. వీటితో పాటు ఒక 5 నుంచి 10 వరకు ఎండుమిర్చి కూడా వేయించుకోవాలి. ఈ ఎండుమిర్చిని ఆయిల్లో డీప్ ఫ్రై చేస్తాం కాబట్టి కారం కూడా అనిపించదు. వీటన్నింటినీ ఒక వెడల్పాటి బేసన్లోకి తీసుకోవాలి. అలాగే 1 కప్ పుట్నాల పప్పు, 1 స్పూన్ కారం వేసుకోవాలి. 1 స్పూన్ సాల్ట్ కూడా వేసుకోవాలి. దీంతో పాటు చిటికెడు పసుపు, కొద్దిగా ధనియాల పౌడర్ కూడా వేసుకోవాలి. ఇప్పుడు మొత్తం కలిసేలా బాగా కలుపుకోవాలి. కారం అలాగే ఉప్పు అన్నింటికి పట్టేలా బాగా కలుపుకోండి. వీటితో పాటు ఇంకా మనకు నచ్చిన ఇంగ్రీడియంట్స్ని కూడా యాడ్ చేసుకోవచ్చు. జీడిపప్పు అలాగే మిక్స్చర్ కూడా యాడ్ చేసుకోవచ్చు. ఈ పోహా మిక్స్చర్ ఈవినింగ్ టైంలో స్నాక్ ఐటెం లాగా చిన్నపిల్లలకు పెడితే చాలా హ్యాపీగా తింటారు. మనం బయట కొనే పనేమి లేకుండా ఇంట్లోనే ఈజీగా ఈ పోహా మిక్స్చర్ని క్రిస్పీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. దీంట్లో మెయిన్ ఇంగ్రీడియంట్స్ వచ్చేసి పల్లీలు అండ్ పుట్నాలు. వీటి వల్ల ఇంకా క్రిస్పీగా అండ్ టేస్టీగా ఉంటాయి. ఇంతేనండి ఇవాల్టి వీడియో. ఈ పోహా మిక్స్చర్ మీరు కూడా ట్రై చేసి టేస్ట్ ఎలా వచ్చిందో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మన దివ్యాస్ ఫుడ్ రెసిపీస్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.